అండి ఈరోజు డే 3 ఇన్ తిరుమల. ఈరోజు మా డే చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది దేవుడి పాటలతో. రూమ్ వేకేట్ చేసే టైం వచ్చింది. సో అందరం ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ పట్టుకొని రూమ్ వేకేట్ చేసి బయటకు వచ్చేసాం. చూడండి ఇదే మా రూమ్ కింద పోర్షన్ ఇచ్చారు. రూమ్ వేకేట్ చేసేటప్పుడు ఏదో తెలియని బాధ, అంతే కదా, ఎప్పుడు తిరుమల వచ్చినా హ్యాపీగా వస్తాం, బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు బాధగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగున్ను అని. మనం ఏ ట్రిప్కి వెళ్ళినా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, బట్ తిరుపతికి మాత్రం ట్రైన్ టికెట్స్కి తప్ప ఇంకే బడ్జెట్ ఉండదు. ఫ్రీ బస్, ఫ్రీ ఫుడ్ అండ్ తక్కువ బడ్జెట్లో మనకి రూమ్స్ అండ్ లాకర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మేము ఫ్రీ బస్ ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని కొండ కిందికి వచ్చి టిఫిన్ చేసేసాం. ట్రైన్ టికెట్స్ చూస్తే ఈవినింగ్ ఉన్నాయి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగా ఎందుకు ఉండడం అని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వకులమాత, శ్రీనివాస మంగాపురం అండ్ కాణిపాకంకి స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ వకులమాత గుడికి వెళ్ళాం. చూడండి ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ దర్శనం అయ్యాక ప్రసాదం తినేసి స్టార్ట్ అయిపోయాం. కాణిపాకం గుడిలో తీసిన వీడియోస్ నేను సపరేట్గా పెడతానండి. అండ్ లాస్ట్గా శ్రీనివాస మంగాపురం వెళ్ళాం. మరి అక్కడ వీడియోస్ ఏమీ తీయలేదు, అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ ఫైనల్గా ఈ 3 ప్లేసెస్ తిరిగేసి స్టాండ్కి వచ్చేసాం. అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి అత్తయ్య వాళ్ళకి ట్రైన్ ఎక్కించేసాం. మేము తిరుపతి టు హైదరాబాద్ రిటర్న్ కోసం రెడ్ బస్లో బుక్ చేసుకున్నాము. హైదరాబాద్ వచ్చేసాం. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.